ఇటు మరోవైపు తెలంగాణలో కూడా అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి అప్డేట్స్ ఏంటి? సో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రైతులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్ష్మీదుర్గ ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే వేయట్లేదని చెప్పవచ్చు. సో ఏదైతే అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాగల 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇప్పటికే దాదాపు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాగల 48 గంటల పాటు ఇదే స్థాయిలో అంటే ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటే రాష్ట్రమంతా ఒక లెక్క, హైదరాబాద్ ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్. సో అలాంటిది ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇదే స్థాయిలో వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. మాన్సూన్ టీమ్స్, దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాలు, సిటీలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల మీద కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలంటూ కూడా ఇప్పటికే జోనల్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాగల 48 గంటల పాటు ఈదురుగాలులతో, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసినటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి.